హాయ్ అండి. హలో. నేనండి మీ సుధారెడ్డి. ఈరోజు నేను మీకు మరొక మంచి వీడియోని పరిచయం చేయబోతున్నానండి. ఈరోజు నేను చేసే వంట బ్రెడ్తో గులాబ్ జామ్ ఎలా చేసుకోవాలో మీకు చూపించబోతున్నాను. సో మనం వీడియోలోకి వెళ్ళే ముందు ఒకసారి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పటివరకు మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా చాలా టేస్టీ అయిన గులాబ్ జామ్ రెడీ అయిపోతుందండి. రెగ్యులర్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా ట్రై చేస్తే చాలా బాగుంటుంది. సో అందుకని నేను మీకు ఈ రెసిపీ పరిచయం చేయబోతున్నాను. ముందుగా మనం దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దామండి. ముందుగా మనం బ్రెడ్ తీసుకోవాలండి. నేనైతే ఒక 10 నుంచి 12 బ్రెడ్ స్లైసులు తీసుకున్నానండి. దీనికి మొత్తం సైడ్స్ కట్ చేసుకోవాలండి. ఈ సైడ్స్ ఉండడం వల్ల బ్రెడ్ టేస్ట్ అంతా బాగుండదండి, తింటుంటే బాల్స్ అంత టేస్ట్గా అనిపించవు, అందుకే కట్ చేసేస్తున్నాను. సో అన్ని స్లైస్లు ఇలాగే కట్ చేసుకోవాలండి. చూడండి, అన్ని స్లైస్లు కట్ చేసేసాను. ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకుందామండి. ఆ బౌల్లోకి ఈ బ్రెడ్ స్లైస్లను మొత్తం పొడి పొడిగా చేసుకుందామండి. ఉండలు లేకుండా పొడి పొడిగా మొత్తం మిక్స్ చేసేసుకోవాలండి. బాగా పిసికేయాలండి, పొడి పొడిగా అయిపోవాలి. దీనిలోకి నేను ఉండగా చేయడానికి సరిపడే పాలు యాడ్ చేస్తున్నాను. మీరు కొంచెం కొంచెంగా పాలు యాడ్ చేసుకుంటూ కలుపుతూ ఉండండి. చూడండి, దీంట్లోకి ఇప్పుడు నేను 4 టేబుల్ స్పూన్స్ పాల పొడి యాడ్ చేస్తున్నానండి. దీంతో రుచి చాలా బాగొస్తుందండి. కొంచెం కొంచెంగా కలుపుకుంటూ యాడ్ చేస్తున్నాను. చూడండి, 4 టేబుల్ స్పూన్స్ యాడ్ చేశాను. ఇప్పటికీ దీన్ని మనం పూరి బాల్ లాగా కలిపేసుకోవాలండి. మొత్తం చూడండి, మొత్తం కలిసిపోయింది, ఉండలాగా తయారైపోయింది కదా. సో ఇలా వేలుతో ప్రెస్ చేస్తే స్మూత్గా ఉండాలండి, అలా అయితే బాల్స్ బాగా వస్తాయి. మనం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి పాకం తీసుకుందామండి. గులాబ్ జామ్కి పాకం కావాలి కదండి. సో నేను 1 కప్పు షుగర్ తీసుకున్నానండి. ఏ కప్పుతో అయితే మెజర్ తీసుకుంటారో అదే కప్పుతో వాటర్ తీసుకోవాలండి. 1 కప్పు షుగర్కి 2 కప్పుల వాటర్ యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు పిండిని అంతా మనం ఉండలుగా చుట్టుకోవాలండి. చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. కొంచెం ఆయిల్ రాసుకోండి ఫస్ట్, చేతికి అంటుకోకుండా. సో అలా అయితే చాలా బాగా వస్తుందండి. చూడండి, వీడియోలు చూపించిన విధంగా చిన్న చిన్నగా బాల్స్ చేస్తే అవి బాల్స్ లాగా ఉబ్బుతాయండి. పాకంలో వేసినప్పుడు ఉబ్బుతాయి, కాబట్టి ఈ సైజ్ సరిపోతుందండి. మిగిలిన పిండి అంతా కూడా ఇలాగే బాల్స్ లాగా చేసుకోవాలండి. ఇప్పుడు మనం పాకం ఒకసారి కలిపేసుకుందామండి. 2 కప్స్ యాడ్ చేస్తున్నాను చెప్పాను కదండి. షుగర్ కరిగాక మరో కప్పు యాడ్ చేశానండి. ఇప్పుడు మనం ఇంకొక స్టవ్ ఆన్ చేసుకుందామండి. దీనిపైకి ఒక ప్యాన్ తీసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకుందామండి. ప్యాన్ వేడెక్కగా ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఆయిల్ వేడెక్కాక మనం సిమ్లో పెట్టేసుకోవాలండి. బాల్స్ అలాగైతే చాలా బాగా ఫ్రై అవుతాయి. నేను ఇలాచీ తీసుకుంటున్నానండి. పాకంలోకి కావాల్సిన ఇలాచీ పౌడర్ కోసం ఒక 4 ఇలాచీ తీసుకున్నాను. దాన్ని షుగర్ వేసి దంచుతున్నానండి. ఇలా అయితే ఈజీగా మెదుగుతుందండి, అందుకే షుగర్ యాడ్ చేశాను. చూడండి, ఇలా బరకగా చేస్తే సరిపోతుందండి. ఇప్పుడు పాకాన్నంతా ఒకసారి గరిటెతో కలిపేసుకోవాలండి.
కొంచెం జిగురుగా వచ్చేలాగా చూసుకోవాలండి. దీంట్లోకి ఇప్పుడు నేను ఒక 10 వరకు కుంకుమ పువ్వు రేకులు యాడ్ చేస్తున్నానండి. మంచి కలర్ వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి దీనివల్ల. చూడండి పాకం పొంగొస్తుంది, కొద్దిగా బబుల్స్ వచ్చేస్తున్నాయి చూడండి. ఇప్పుడు మనం దీంట్లోకి దంచి పెట్టుకున్న ఇలాచి పౌడర్ని యాడ్ చేద్దామండి. అంతా ఒకసారి బాగా కలిపేసుకోవాలండి. సో పాకం రెడీ అయిపోయిందండి, బాగా మరుగుతుంది కదా. సో ఇలా ఉంటే సరిపోతుందండి, ఇలా పొంగొచ్చేస్తే సరిపోతుంది. సో ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి. ఇప్పుడు ఆల్రెడీ ఆయిల్ వేగిపోయిందండి, బాగా కాగింది. సో దీంట్లోకి బాల్స్ యాడ్ చేస్తున్నానండి. బ్రెడ్తో చేసుకున్న బాల్స్ యాడ్ చేసేస్తున్నాను. స్టవ్ మాత్రం సిమ్లోనే ఉండాలండి, లేకపోతే గట్టిగా వచ్చేస్తాయి బాల్స్, స్మూత్గా రావు. సో సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. చూడండి రెడీ అయిపోయాయి. ఇప్పుడు మనం వీటిని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందామండి. దీంట్లోకి నేను షుగర్ పాకం రెడీ పెట్టేస్తున్నాను, అది కలిపేశానండి ఆల్రెడీ. పాకం చల్లారాక బౌల్లో బాల్స్ని పాకంని రెండు మిక్స్ చేశాను. చూడండి ఎంత బాగా వచ్చినాయో, చూస్తుంటే నూరిపోతుంది కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.